హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జొన్న దోశల్ని చూపించబోతున్నానండి. ఈ జావర్ దోశలని ఇలా చేసుకుంటే మనకి లావుగున్న వాళ్ళకైనా సరే, మనకి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి ఇలాంటి దోశలు చేసి పెట్టండి. వీక్లీ 1 టైం చేసి పెట్టినా హెల్తీగా ఉంటారండి. మనం కూడా రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మనకి జావర్లో చాలామంది షుగర్ పేషెంట్స్ అయితే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో నార్మల్గా మనం కూడా రెగ్యులర్గా వీక్లీ 1 డే అయినా సరే ఇలా చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటాము. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాము. 1 కప్ తీసుకొని దీంట్లో నేనైతే ఇలాంటి పచ్చ జొన్నల్ని వాడుతున్నాను. ఇవైతే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. సో మీ దగ్గర ఇది అనేది అవైలబుల్లో లేకపోతే వైట్ జొన్నల్ని వాడవచ్చు. నేనైతే సుమారుగా 2 కప్పుల్ని తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను 2 కప్స్ వరకు జొన్నల్ని యాడ్ చేశాను. ఇలా 2 కప్స్ జొన్నల్ని తీసుకొని దీంట్లో 1 కప్ మినపప్పుని తీసుకోవాలి. 1 కప్ మినపప్పుని తీసుకొని దీంట్లో నేనైతే రైస్ని వాడుతున్నాను. సో నేను రెగ్యులర్గా చేసే దోశలా రావాలి అంటే కొంచెం రైస్ని వాడండి. సో మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉన్న వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా సరే ఉన్నవాట్లయితే రైస్ని స్కిప్ చేసి నార్మల్గా మినపప్పు అండ్ దోశతో వితౌట్ రైస్తో చేసుకోండి. నేనైతే రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేయడం వలన దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అనేసి. సో దీన్ని ఇలా 3-4 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్నాక దీన్ని మూత పెట్టి 5 to 6 అవర్స్ పాటు నాననివ్వాలి. ఇలా 5 to 6 అవర్స్ తర్వాత చూడండి, మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇలా నానిపోయిన ఈ పప్పుని మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అనేది అంతా తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పప్పు అంతా యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా పప్పు అనేది అంతా కంప్లీట్గా యాడ్ చేసి తీసుకున్నాక మూత పెట్టి మనకి ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్లా రుబ్బుకొని తీసుకోవాలి. చూడండి, మనకి దోశ పిండి రెగ్యులర్గా ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఈ పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒక స్పూన్తో ఇదంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఇలా పర్ఫెక్ట్గా ఒకే సైడ్న ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. పిండి ఇలా పర్ఫెక్ట్గా కలిపేసినాక దీన్ని కూడా మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి పొంగుతూ, నేనైతే 1/2 కప్ వరకే పిండిని తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, కప్ అంతా పొంగితే ఇలా వచ్చేసింది పిండి అనేది. నేను ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసుకొని పొద్దున్న దోశలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దోశలు అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని 1 గంటతో ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దోశ పిండి అనేది మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉండాలి. దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దోశ క్వాంటిటీ కోసం దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మనం రెగ్యులర్గా వాడే దోశ పిండి క్వాంటిటీలో తీసుకోవాలి. సో అదే క్వాంటిటీలో కలుపుకొని తీసుకుంటే నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ క్వాంటిటీలో తీసుకుంటే నేరి పలసగా అయిన దోశలు మనకి సరిగా రావు, నేరి గట్టిగా అయిన దోశలు రావు. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా కొంచెం వాటర్తో అప్లై చేసుకొని మీద కావాలంటే కొంచెం ఆనియన్ని కూడా రుద్ది తీసుకోండి, దోశలు అనేవి రాకపోతే. సో 1 గంట పిండి తీసుకొని ఇలా దోశని వేసుకోవడమే. సో ఇలా దోశని యాడ్ చేసుకొని ఇటు అటు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో సర్వ్ అవుట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో కొంచెం వాటర్ని అప్లై చేసుకొని గంట నిండా పిండిని తీసుకొని దోశని వేసుకోవాలి.
మీకు దోశలు అనేవి దోశ ప్యాన్ మీద రాకపోతే ఆనియన్ మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసి ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్యాన్ అయినా సరే దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సేమ్ ప్రాసెస్లో ఈ దోశను కూడా 2 వైపులు కాల్చుకొని తీసుకోవాలి. టర్న్ చేసుకొని సేమ్ ప్రాసెస్లో కాల్చుకున్నాక దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని మనకి ఎప్పుడైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడైనా సరే, హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడైనా సరే, షుగర్ పేషెంట్స్కి అయితే ఈ జావర్ దోశ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే రైస్ని యాడ్ చేయకుండా వితౌట్ రైస్తో చేసుకోండి. మినపప్పు జొన్నలతో చాలా బాగుంటుంది. సో నేనైతే కొంచెం రైస్ని యాడ్ చేసి ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా అనేసి రైస్ని యాడ్ చేశాను. వితౌట్ రైస్ తోటి జావర్ దోశల్ని వేసి షుగర్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా సరే చాలా బెనిఫిట్ చేస్తాయి. సో ఈ సింపుల్ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.